నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని కాశీనాయన గుడి సమీపంలో పంట కాలువ బ్రిడ్జిపై ఏర్పడిన భారీ హోల్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. నల్లపురెడ్డిపల్లి, మురగల్ల, కనుకూరుపల్లి, బట్టేపాడు, అప్పారావుపాలెం, వీర్లగుడిపాడు, చేజర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఈ బ్రిడ్జి మీదుగా రోజు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు రూరల్ అధ్యక్షులు తోడేటి అశోక్ మాట్లాడుతూ, అప్పారావుపాలెం ఇసుక రీచ్ నుంచి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే అధిక లోడుతో ఇసుక లారీల రాకపోకలు సాగిస్తుండటంతో ఈ ప్రమాదకర అగాధం ఏర్పడిందని అశోక్ ఆరోపించారు. ఇసుక మాఫియాకు అనుమతులు ఇచ్చి ప్రజల భద్రతను విస్మరించడం కూటమి ప్రభుత్వ ఘోర వైఫల్యమని మండిపడ్డారు. ఈ సమస్యపై స్పందించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా తోడేటి అశోక్ ఆధ్వర్యంలో కాశీనాయన గుడి సమీపంలో ప్రజా ఉద్యమం నిర్వహించారు. బ్రిడ్జిపై ఏర్పడిన హోలును తక్షణమే మరమ్మతులు చేయాలని, ఇసుక లారీలపై కఠిన నియంత్రణలు విధించాలని ఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు దొరబాబు, మాల్యాద్రి, సుమంత్, రాజా, అశోక్, వెంకయ్య, బుజ్జయ్య, సాయి, పెంచలయ్య మరియు పోలవరం ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. నిర్మించి రక్షణ కల్పించాలి. ఓకేనా? వెంటనే కలవట్ పెట్టి రక్షణ కల్పించాలి. బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి. తిప్పట్ల దాటికి ధ్వంసమైన రోడ్డుని వెంటనే నిర్మించాలి. ఆపాలి ఇసుక మాఫియా. ఆపాలి ఇసుక మాఫియా. తక్షణమే బ్రిడ్జి నిర్మించాలి. తక్షణమే బ్రిడ్జి నిర్మించాలి. ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగించిన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి. ప్రజలకు రక్షణ కల్పించాలి. ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఎస్సీ సోదరులు అట్లాగే మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ నిరసన తెలియడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆత్మకూరు నుంచి మెయిన్ దారి ఇది. ఈ దారి నుంచి మురగలకి వెళ్ళాలన్నా,
నల్బడిపల్లికి వెళ్ళాలన్నా, కనుగురుపల్లికి వెళ్ళాలన్నా, లేకపోతే బట్టేపాడు, అప్పారపాలెం, వీర్లగుడిపాడు, చేజర్ల మండలంలోని అన్ని విలేజ్లకి కలవాయితో పోల్చుకుంటే ఆదురుపల్లికి ఎట్లా వెళ్ళాలని ఇదే మెయిన్ రహదారి. ఈ రహదారి అప్పారపాలెం నుండి ఇసుక ఇచ్చి ఏర్పాటు చేయడం వల్ల అక్కడ నుండి వస్తున్న టిప్పర్లు అధిక లోడుతో వచ్చి ఈ బ్రిడ్జి కూలిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం జరుగుతుంది. ఒక 5 రోజులైంది ఇప్పుడు బ్రిడ్జి పడిపోయి, ఇంతవరకు ఎటువంటి అధికారి స్పందించలేదు. ఇకపోతే ఇసుక మాఫియా వల్ల ఇంత ప్రజలకు ఇంత నష్టం జరుగుతుంది. బస్సు అయితే 5 రోజుల నుంచి బస్సు రాకపోకలు ఆగిపోయాయి, చిన్న చిన్న వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి సుమారుగా ఒక 500 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్ వ్యాన్లలో భయాందోళనకు గురవుతూ వెళ్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇది పడిపోయిన వెంటనే పోలీస్ శాఖ వారు ఇక్కడ బారిగేడ్స్ ఏర్పాటు చేసి కొంతవరకు ఇక్కడ ప్రమాదం జరగకుండా అరికట్టడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐ జిలానీ గారు దీని దగ్గరుండి ఇది ఏర్పాటు చేసినందుకు ఎస్ఐ గారికి థ్యాంక్ యూ. అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువ ఉంది. ఇది ఇన్ని గ్రామాలకు వెళ్ళే మార్గం వెంటనే నిర్మించకుండా దీన్ని ఇట్లా వదిలేయడం సమంజసం కాదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఈ ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికే ఈ ఇసుక వల్ల ఆదాయం వెళ్ళేది. ఈ గవర్నమెంట్లో ఈ ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు జబ్బుల్లోకి ఈ ధనాన్నంతా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ ఇసుక టిప్పరు సుమారు ఇసుక టిప్పరు వెళ్తే వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయంటే, గుంతకల్లు ఇక్కడ నుంచి వాళ్ళు కంకర వేసుకొని వస్తారు 6 యూనిట్లు, ఇక్కడ నుంచి 10 యూనిట్లు ఇసుక తీసుకెళ్తారు. అది ఎంత ఓవర్లోడ్ వల్ల ఇట్లాంటి గుంతలన్నీ పడ్డాయి. ఈ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ ఇసుక గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల ఆ డబ్బులన్నీ పథకాల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్లో ఈ డబ్బులన్నీ టీడీపీ నాయకులు జోబుల్లోకి వెళ్తున్నాయి. దీన్ని వెంటనే ఇసుక మాఫియాను ఆపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కాలువ కింద ఆత్మకూరుకు సంబంధించి 200 ఎకరాలు రైతులు ఇబ్బందులు గురవుతున్నారు. వాటర్ పాక ఈ ఎంత ప్రమాదకరమైన గుంత చూడండి, సుమారు 8 అడుగుల లోతు గుంత ఉంది. ఎవరికి ఏమన్నా నష్టం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఒక 2 రోజుల్లో చూస్తాము. ఈ 2 రోజుల లోపు కానీ చేయలేకపోతే మేము ఇక్కడే కూర్చొని ధర్నా చేయడానికి, అన్ని పార్టీలను కలుపుకొని ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అధికారులు వెంటనే స్పందించి దీన్ని మరమ్మతులు చేయాలి. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.